హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ బియ్యం పిండి సగ్గుబియ్యం వడియాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. నేను ఇక్కడ ఒక పావు బియ్యంని ఒక నైట్ అంతా నానపెట్టి తీసుకున్నాను. చూడండి, ఇవి బాగా నానాయి. అలాగే ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యంని తీసుకొని 6 గంటల పాటు వాటర్లో నానపెట్టుకున్నాను. సగ్గుబియ్యం బాగా నానాయి అంటే ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసి చూసామంటే ఈజీగా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఒక పాత్రలో 6 పావులు నీళ్లు పోసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న పావుతో ఒక పావు బియ్యం తీసుకున్నాను. ఈ పావుతోనే 8 పావులు నీళ్లు తీసుకోవాలి. ఎసురు కోసం అనేసి 6 పావులు నీళ్లు పోసాను. మిగతా 2 పావుల నీళ్లు బియ్యం పిండిలో కలుపుకోవాలి. బియ్యంని పావుతోనే తీసుకోవాలని ఏం లేదండి, దేనితో అయినా తీసుకోవచ్చు. కాకపోతే మీరు దేనితో అయితే బియ్యంని తీసుకుంటారో దానితోనే వాటర్ కూడా తీసుకోండి. ఇప్పుడు వాటర్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకొని నీళ్లను బాగా తెల్లించుకోవాలి. ఈ నీళ్లు తెల్లేలోపు మనం పిండి రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో నానపెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. అలాగే కొన్ని నీళ్లు వేసి దోసపిండిలాగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని మిగిలిన 2 పావుల నీళ్లను పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ తెల్లుతున్నాయో లేదో చూద్దాం. చూడండి, వాటర్ బాగా తెల్లుతున్నాయి. ఇప్పుడు అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసి 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. సగ్గుబియ్యం బాగా నాని ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా ఉడుకుతాయి. 3 నిమిషాల తర్వాత చూడండి, సగ్గుబియ్యం బాగా ఉడికి పైకి తేలుతున్నాయి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని బియ్యం పిండి మిశ్రమాన్ని ఒక చేతితో వేసుకుంటూ ఇంకొక చేతితో ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. దీనిని మనం కలపడం ఆపేసామంటే ఉండలు కడుతుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూనే 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1 కప్పుకి ఇన్నే వాటర్ అనేం లేదండి. నేనైతే ఇక్కడ 1 కప్పుకి 8 కప్పులు వాటర్ తీసుకున్నాను. మీరు ఎక్కువ వాటర్ తీసుకున్నా ఏం పర్లేదు, కాకపోతే దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుంది. అదే మనం తక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి, పిండి త్వరగా గట్టిపడుతుంది. పిండి గట్టిపడింది కదా అని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, వడియాలు పగుళ్ళు వచ్చి వడియాలు సరిగా రావు. అందుకోసమే మనం వడియాలు పెట్టుకునేటప్పుడు పిండిలో మనం ఎక్కువ వాటర్ వేసుకున్నా ఏం కాదు, తక్కువ మాత్రం కాకుండా చూసుకోండి. చూడండి, మనం సగ్గుబియ్యంని వేయడం వలన పిండి మిశ్రమం కొంచెం బంకగా జిగటగా ఉంది కదా. ఏం కాదండి, పిండి సగ్గుబియ్యం వేయడం వలన ఈ విధంగానే ఉంటుంది, కంగారు పడకండి. 10 నిమిషాల తర్వాత చూసామంటే పిండి బాగా ఉడికి బుడగలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా బుడగలు వస్తూ ఉడికించుకోవాలి, లేదంటే వడియాలు పగుళ్ళు వస్తాయి. కానీ మర్చిపోకుండా దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇది వడియాలకు పెట్టుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని మరో 5 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసినా కూడా మిశ్రమం వేడిగా ఉంటుంది కాబట్టి ఉండలు కట్టే వీలుంటుంది. అందుకే కలుపుకుంటూనే ఉండాలి. 5 నిమిషాల తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని జీలకర్రని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకుంటున్నాను. ఎందుకంటే ముందే వేసామంటే పిండి కలర్ మారిపోతుంది, అందుకే లాస్ట్లో వేశాను. చూడండి, వడియాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వడియాలు పెట్టుకుందాం. కాటన్ క్లాత్ని వాటర్లో తడిపి వాటర్ అంతా పిండేసి దానిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా వడియాలు పెట్టుకోవాలి. మీరు వడియాలను కాటన్ క్లాత్పై పెట్టుకోవాలి అనుకుంటే వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ కవర్పై పెట్టుకునే వాళ్ళైతే పిండిని గోరువెచ్చగా చల్లారి పెట్టుకొని వడియాలు పెట్టుకోండి. ఇంకో విషయం అండి, మీరు వడియాలు పెట్టుకునేటప్పుడు ఇన్ కేస్ పిండి గట్టిగా అనిపిస్తే నీళ్ళని బాగా తెల్లే వరకు మరిగించి ఆ వేడి నీళ్ళని పిండిలో కలుపుకొని మళ్ళీ వడియాలు పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్ని వడియాలను పెట్టుకొని ఎండలో 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఇవి 1 రోజుకే ఎండవండి, 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత చూడండి, ఇవి బాగా ఎండాయి. ఇప్పుడు వీటిని బోర్లించి వెనకల వైపు వాటర్ చల్లుకోవాలి. ఈ విధంగా వాటర్ని చల్లుకొని కాసేపు నాననివ్వాలి. 5 లేదా 10 నిమిషాల తర్వాత వీటిని మళ్ళీ తిప్పుకొని ఈ విధంగా వడియాలను తీసుకోవాలి.
చూడండి వెనకల వైపు నీళ్లు చల్లడం వలన వడియాలు బాగా నాని ఈజీగా వస్తున్నాయి. మనం క్లాత్ పైన వడియాలు పెట్టుకున్నాం కాబట్టి నీళ్లు చల్లుకోకుండా అస్సలు రావండి. కంపల్సరీగా మనం వాటర్ చల్లుకొని కాసేపు నానపెట్టుకున్న తర్వాతే వడియాలను తీసుకున్నామంటే ఈజీగా వస్తాయి. చూడండి ఈ విధంగా అన్నింటినీ క్లాత్ నుంచి తీసేసి మనం మళ్ళీ వీటిని 4 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. 4 రోజుల తర్వాత వడియాలను చూద్దాం. చూడండి ఇవి బాగా ఎండాయి. ఈ వడియాలను తడి తగలకుండా మూత టైట్గా ఉన్న డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఫ్రై చేసి చూద్దాం. కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసి 4 లేదా 5 వడియాలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి. జాగ్రత్తగా మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. చూడండి వడియాలు ఫ్రై అయ్యాయి. బాగా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకుందాం. వడియాలను ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా కాగాకే వడియాలు వేసి ఫ్రై చేసుకోండి. లేదంటే వడియాలు ఆయిల్ని పీలుస్తాయి. అలాగే సరిగా పొంగవు, క్రిస్పీగా రావు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ సగ్గుబియ్యం బియ్యపిండి వడియాలు రెడీ అయ్యాయి. వీటిని మనం పప్పు, రసం, పప్పుచారు, సాంబారు, పచ్చడి, పులుసు కూరలు ఇలాంటి వాటిల్లోకి నంచుకొని తినడానికి చాలా చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.